వారి యొక్క న్యాయమైన ఒకటి ఏదైతే భూ హక్కు కోసం కొట్లాడితే మరి ఆ రోజు భద్రాచలం కానీ అల్లూరులో కానీ ములుగురు ప్రాంతాల్లో పోలవరం మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. భూసేకరణ వ్యతిరేకంగా గిరిజన మహిళలు కూడా పోలీసులను తీసుకెళ్లి అరుణాచల, కుంటాల, అచ్చారావుపేట, వాజేడి మండలాల్లో భూసేకరణ వ్యతిరేక నిరసనలు చేస్తే పెద్ద ఎత్తున కేసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. మద్దూరు దళితుని నాయకుడి కస్టడీలో మరణం 2021లో. బీఆర్ఎస్ స్థానిక నాయకుడు వ్యతిరేకంగా దళిత వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందాడు. అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్టులో స్పష్టమైన గాయాలున్నప్పటికీ కేసు రాజకీయ ఒత్తిడితో మూసివేశారు. పోలీసులు 2014 నుంచి 18 మేమే రాజులం, మేమే మంత్రులమని గడిల పాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కొన్ని ఆనవాళ్ళకు సంబంధించిన ఆధారాలతో సహా మీ ముందు నేను మాట్లాడుతున్నా. చివరిగా ఒక సంఘటన చెప్తున్నా. నేను కరీంనగర్ జిల్లా వాసిని. నేను పెద్దపల్లి స్వస్థలం గోదావరి కలుకున్నా. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎవరిది? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ యొక్క తనయుడు యువరాజు ఆయన కనసాగలో రాష్ట్రాన్ని నడిపినటువంటి కేటీఆర్ నియోజకవర్గం లోపల నేరెళ్ల సంఘటన విషయం లోపల ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం అని చెప్తున్నా. నేను నేరెళ్ల సంఘటనకు సంబంధించినటువంటి హరీష్ కానీ, బానయ్య కానీ, దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక ఇసుక లారీ వస్తే ఇసుక లారీని ఆపినందుకు ఆ ఇసుక లారీ కింద పడి తొక్కి చంపేసి నిరసన తెలియజేసుకుంటే నిజంగా చెప్తున్న సమాజంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తల వంచుకునే విధంగా అత్యంత దారుణంగా హింసించి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళను జీవితాలు రోడ్డు మీద నిలబడకుండా కొట్టి పడేసినారండి. నేను ఆ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసినాను. నేను బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారిని, నేను నలుగురం కలిసి అత్యంత దారుణంగా నేరాల సంఘటనలో జరిగిన బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ నిర్బంధంలో వైద్య చికిత్స అందిస్తుంటే మేము కోర్టుకు పోయి కోర్టు అనుమతితోని వాళ్ళని కలచడానికి వెళ్ళినామండి. మేము వాళ్ళు ఆ ఇనుప మంచాల మీద ఓరు ఇటు తలకాయ పెట్టుకుంటే ఓరు అటు తలకాయ పెట్టుకున్నారు. అట్లా ఒక చిన్న రూమ్లో అందులో లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది అంతే. అందరు బెడ్ల మీద ఇట్లా శవాలాగా పడిపోయి ఉన్నారు. నేను యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయట్లేదు ఆ ప్రభుత్వం మీద, యథార్థమైన విషయం చెప్తున్నా. నేను ఆ జరిగిన సంఘటన బాధితులు కూడా ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికి కూడా మన ముందే. అన్న దండం పెడతా అన్న, మళ్ళీ ఒక్కసారి వస్తే విషయం తీసుకొచ్చి అన్న విషయం దాగి చచ్చిపోతామన్న, దెబ్బలకు నిలబడలేకపోతున్నాము, కూర్చోలేకపోతున్నాము, ఒక్క మూత్రం పోసే దగ్గర తప్ప అన్ని దెబ్బలే అన్న. మా జీవితం, మా భార్య, మా పిల్లలకు మేము రేపు పొద్దున మేము పని చేసుకొని బతుకుదామన్నా బతకలేని పరిస్థితి ఉన్నామన్నా. మేము దళిత కుటుంబాలు పుట్టినందుకు మేము చేసిన పాపం అనే హరీష్ రావు ఏడిస్తే కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చినాయండి. మాకు ఒక విషయం డబ్బా ఉంటే తీసుకుపోయి అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు విషయం డబ్బా ఇచ్చిపోయిన తాగి చచ్చిపోతామని మాట్లాడిండు. మాట్లాడితే ఆ బాధిత కుటుంబాల మీద అప్పుడున్న ప్రభుత్వం ఉన్నట్టు యువరాజు యొక్క సామ్రాజ్యంలో పూట జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరిపించి ఎందుకు ఈ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందని అధికారుల మీద గిట్ట ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అప్పుడు బండి సంజయ్ గారు కూడా దీనికి కీలకంగా ఈ విషయాన్ని అంశం లోపల వారు కూడా ఆ బాధితుల పక్షాన పోరాటం చేశాడు. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, నేను, మా దళిత సంఘాలందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడితే బీజేపీ పట్టాను వారు కూడా నిలబడ్డారు మొదటి వరుసలో. వారు ఇంత పెద్ద సంఘటనల మీద నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందండి? దేశం జాతీయ నేషనల్ కమిషన్
రాములు గారు జాతీయ నేషనల్ కమిషన్గా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నేరాల సంఘటన లోపల పూర్తి ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేసి నేషనల్ కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్మిషన్ చేసినారు. అప్పుడున్న ఎస్పీ, ఆ సంఘటన బాధ్యున్న ఎస్పీ, ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఐ, ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి సుమారు 22 మంది కానిస్టేబుల్స్ ఎంత అత్యంత కిరాతనంగా కొట్టింది తెలుసా అండి? వాళ్ళు ఎవరి ఆదేశాలతో కొట్టిందండి? మీ ఆదేశంతో కొట్టలేదా? ఎక్కడ పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? అప్పుడు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడలే? అప్పుడు సంతోష్ రావు జరిగే ఇసుక లారీలకు అడ్డం వచ్చినందుకు, దొరగారి యొక్క ఇసుక వ్యాపారాలకు అడ్డం వచ్చినందుకు, కేటీఆర్ యువ సామ్రాజ్యంలో ప్రశ్నించినందుకు, జీవితాలను ఎందుకు పనికి రాకుండా పోలీసు వాళ్ళతో అత్యంత కిరాతనంగా థర్డ్ డిగ్రీతో హింసించి యావత్ రాష్ట్ర ప్రభుత్వం అంతా ప్రధాన పత్రికల లోపల, ఎలక్ట్రానిక్ మీడియా లోపల లైవ్ చూపెట్టిన తర్వాత దేశంలో ఒక స్పీకర్గా పనిచేసినటువంటి మీరా కుమారి గారు, ఢిల్లీ నుంచి బాబు జగజ్జీవన్ రావు గారు కూతురు, తెలంగాణ ఇచ్చిన తల్లి స్పీకర్గా ఉండి ఆ తల్లి రాష్ట్రానికి వస్తే పోలీసు యొక్క పికెటింగ్ పెట్టి చుట్టూ పోలీస్ ప్రహారా పెట్టి మా వెంబడి మేము కరీంనగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు మీరా కుమారి గారు మేమందరం పోతే పోలీస్ పికెటింగ్ పెట్టి మాతో మాట్లాడనిచ్చు లేదండి నెలల గ్రామానికి పోతే అవుతుంది. ఆ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని పైచాచికమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకొని మేమే రాజులం, మేమే దొరలం, మాకు ఎదురులేరని చెప్పి పోలీసును అస్తవ్యస్తం చేసి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇవాళ మీద 20 నెలల లోపట్నే మేము మా మీద విషయం కక్కుకుంటా మా మీద ఇన్ని ఆరోపణలు మీరు మాట్లాడేది. దండుపాలెం అంటే ఏంటంటే హరీష్ రావు గారు క్యాబినెట్లో ఉన్న మా మధ్యలో దండుపాలెం అంటే ఏమి? దానికి అర్థం చెప్పండి. మీరు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పనిచేసింది కదా, ఉద్యమంలో పనిచేసింది కదా. ఒక దళితలో క్యాబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమానపరుస్తున్నావా? ఒక బలహీన వర్గాలకు సంబంధించిన క్యాబినెట్ ఉంటే బలహీన మంత్రులను అవమానపరుస్తున్నావు. దండుపాలెం క్యాబినెట్ అని ఒకరంటారు, కుక్కలు చెప్పిన ఇస్తారని ఒకరంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.